నమస్తే రవి గారు. నమస్కారం అండి. మేము పుణ్యక్షేత్రం అనేది మా వెబ్సైటు. సో హైందవ శంఖారావం బహిరంగ సభ ఇంకా ఎన్నో రోజులు లేదు. మీరు పడ్డ కష్టమంతా కూడా ఒక వారం రోజుల్లో ఓ మహాసభగా అవతరించబోతోంది. దాని గురించి మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. నమస్తే. శ్రీరామ్ అండి, నాకు కూడా సంతోషం. పుణ్యక్షేత్రంలో నేను కూడా విలీనం కావడం సార్ సంతోషం అండి. మొదటిగా దశాబ్దాలుగా హిందూ సంక్షేమం కోసం విశ్వ హిందూ పరిషత్ చాలా పనిచేస్తుందండి. ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టింది. గత కార్యక్రమాలకు విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం సభకు వ్యత్యాసం ఏమిటి? ఇదొక సరికొత్త ప్రయత్నమా లేక దశాబ్దాల పోరాటానికి కొనసాగింపేనా? హిందూ సమాజం అసలు మీ నుండి ఏం కోరుకుంటుందని అనుకుంటున్నారు ఇప్పుడు? విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావం యొక్క మూల అంశాలు ఏవైతే ఉన్నాయో, లక్ష్యాలు, అందులో దానికి అనుగుణంగా జరుగుతున్న ఒక పెద్ద ప్రయత్నము, జాతీయ ఉద్యమము, రేపు విజయవాడలో అంకురార్పణ జరుగుతున్న కార్యక్రమం. విశ్వ హిందూ పరిషత్ ఏర్పడమే హిందువుల శ్రద్ధా కేంద్రాలైనటువంటి దేవాలయాలు, పురాణ గ్రంథాలు, గోమాతలు, మాతృమూర్తులు, భూమాత అంటే దేశము, వీటి సంరక్షణ కోసం ఏర్పడినటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. అందులో దేవాలయాల మాధ్యమంగా ఎన్నోసార్లు పోరాటాలు చేసింది విశ్వ హిందూ పరిషత్. ఒక సుదీర్ఘమైన పోరాటం ప్రజలకు బాగా అర్థమైంది. ప్రజలు బాగా అందులో ఇన్వాల్వ్ అయిన కార్యక్రమము అయోధ్య రామ మందిర ఉద్యమం. ఇది దేవాలయం కోసం జరిగిన పోరాటమే. అదే సందర్భంలో అమర్నాథ్ దేవాలయాల భూముల్ని వెనక్కి తీసుకున్నటువంటి ప్రభుత్వం నుంచి ఆ యాత్రకి అవరోధం కలిగించడం కోసం చేసిన ప్రయత్నాన్ని తిరిగి విరమించుకుని దేవాలయ భూములు అమర్నాథ్ దేవాలయానికి తిరిగి ఇవ్వడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా కూడా జాతీయ పోరాటం చేసింది. అయితే తక్కువ సమయంలోనే దాని విజయాన్ని పొందడం కారణంగా పూర్తి స్థాయిలో దేశమంతా కూడా విస్తృతంగా దాని ఉద్యమం యొక్క భాగస్వామ్యం కాలేదు సమాజం, హిందూ సమాజం. ఆ ప్రారంభించిన వారం రోజుల్లోనే దాని విజయాన్ని పొందాం. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రారంభించిన మరొక దేవాలయ ఉద్యమము, అంటే దేవాలయ ఉద్యమం అంటే సాంస్కృతికంగా దేవాలయంతో ముడిపడిన ఉద్యమము, రామసేతుని ధ్వంసం చేయాలని చేసిన ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ చెలో రామసేతు పిలుపునిచ్చిన సందర్భంగా, ఈ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం కారణంగా కేంద్రీయ అధికారులందరూ కూడా ఈ సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్, రాముడు మిథ్య, రామాయణం మిథ్య, రామసేతు రామాయణం ఒక కాల్పనిక భావన అన్నటువంటి ఆ అఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి వ్యతిరేకంగా చెలో రామసేతు పిలుపునిచ్చి రామసేతును ధ్వంసం చేయకుండా ఒక ఉద్యమాన్ని ప్రారంభించాం జాతీయ స్థాయిలో. అది కూడా వెనువెంటనే ఆ వచ్చినటువంటి అసంఖ్యాకమైనటువంటి హిందువులు రామేశ్వరం చేరుకున్న కారణంగా, హిందూ సమాజంలో వచ్చిన జాగరణ కారణంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పొరపాటు జరిగింది. ఈ అఫిడవిట్ని మేము ఉపసంహరించుకుంటున్నాం, రాముడంటే మాకు అనంతమైనటువంటి భక్తి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పి ఆ అఫిడవిట్ను ఉపసంహరించుకుని రామసేతు ప్రాజెక్టును రద్దు చేసుకున్నారు, నిలుపుదల చేశారు. ఆ సందర్భంగా కూడా ఒక జాతీయోద్యమానికి అంకురార్పణ జరిగింది. అయితే సుదీర్ఘ కాలం పాటు 40 సంవత్సరాలు జరిగినటువంటి జాతీయ పోరాటం కాబట్టి అయోధ్య రామ జన్మభూమి అనేది అందరికీ బాగా దగ్గరైంది, చేరువైంది, అర్థమైంది, ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కువ మంది. అదే సందర్భంలో మిగిలినవి ఒక స్థలానికో, ఒక సంస్థకో, ఒక నిర్మాణానికో జరిగినటువంటి, ఒక కట్టడానికో జరిగినటువంటి పోరాటాలు అయితే, ఇప్పుడు రామ జన్మభూమి ఉద్యమం తర్వాత మళ్ళీ అదే స్థాయిలో యావత్ హిందూ సమాజానికి, యావత్ హిందూ దేవాలయ వ్యవస్థకి సంబంధించిన ఉద్యమం ఇది. ఒక ప్రాంతానికి, విజయవాడకి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు. భారతదేశంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది దేవాలయాలు ప్రభుత్వ చేతుల నుంచి అవి విముక్తి పొంది ఇవాళ స్వయం ప్రతిపత్తితో హిందూ సమాజం నిర్వహించుకోవాలి అని జరుగుతున్న ఈ పోరాటం అయితే విశ్వ హిందూ పరిషత్ చెప్పినట్టు ఇది ఒక మరో ధార్మిక స్వతంత్ర పోరాటము. ఇందులో దేశంలో ఉన్న దేవాలయాల అన్నీ కూడా హిందువులకు అప్పగించి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థకు అప్పగించడం కోసం జరుగుతున్నటువంటి ఒక మరో ధార్మిక ఉద్యమము, ధార్మిక స్వతంత్ర పోరాటము ఈ జాతీయ ఉద్యమము హైందవ శంఖారావం. మరి గతంలో మీరు చేసిన ప్రయత్నాల్లో ఎన్నో ఆటంకాలు ఏవో చవి చూసే ఉంటారు కదండి. ఏది కూడా అంత సులువుగా సాగేది కాదు. ఎన్నో ఆటంకాలను అధిగమించే ఉంటారు. వాటన్నిటినీ బేరీజు వేసుకునే ఈ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారని ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. సో ఈ కార్యక్రమం ద్వారా వాటన్నిటి బేరేజ్ వేసుకొని ఈ కార్యక్రమం ద్వారా విజయాన్ని ఆశిస్తున్నారా? ఈసారి రాబోయే ఆటంకాలను ఎలా అధిగమించాలనుకుంటున్నారు?
అసలు హిందువుల వివిధ కులాల మధ్యలో సమన్వయం సాధించడానికి పరిషత్ ఈసారి ఏ రకంగా ముందుకు రాబోతుంది? ఒకటి, ఛాలెంజ్ తీసుకోవడము, దానిలో విజయం సాధించడము విశ్వ హిందూ పరిషత్కి అలవాటు ఉంది. ఇది విశ్వవ్యాప్తంగా హిందువులందరూ గుర్తించారు, ప్రభుత్వాలు గుర్తించాయి. 498 సంవత్సరాల పోరాటానికి విశ్వ హిందూ పరిషత్ 1984లో అయోధ్య ఉద్యమాన్ని స్వీకరించినప్పుడు పూజ్య ధర్మాచార్యుల యొక్క మార్గదర్శనం, ఆదేశం కారణంగా ఈ ఉద్యమాన్ని 1984లో విశ్వ హిందూ పరిషత్ స్వీకరించింది. అప్పటికి విశ్వ హిందూ పరిషత్ ఏర్పడి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నవ యవ్వన దశలో అయోధ్య ఉద్యమాన్ని స్వీకరించి 498 సంవత్సరాల చరిత్రకి 2024 అంటే కేవలం 40 సంవత్సరాల్లో దానికి ఒక చక్కటి ముగింపుని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అందించడం జరిగింది విశ్వ హిందూ పరిషత్. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంది అంటే పూర్వ తయారీ లేకుండా తీసుకోదు. సమాజాన్ని సంసిద్ధం చేయడానికి ఏ ఏ మార్గాల్లో యోజన చేసుకుంటామో అదే మార్గాల్లో దాన్ని పరిపూర్ణం చేసి సమాజానికి తీసుకెళ్లి ఇది విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమం కాదు, సగటు హిందువుగా ఇది నా కార్యక్రమము అన్న ఆలోచన ప్రతి హిందువులోనూ జాగరణ కలిగించే విధంగా కార్యక్రమం యొక్క యోజన రూపొందించుకోవడం జరుగుతుంది. ఇక రెండో విషయానికి వస్తే, విజయాలు విశ్వ హిందూ పరిషత్ కొత్త కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు రామసేతు విషయంలో, అమర్నాథ్ భూముల విషయంలో, ఈవేళ కాశీ ఉద్యమంలో లేదా రామజన్మభూమి ఉద్యమంలో, గోవులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో, లవ్ జిహాద్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో, అలాగే దేవాలయాల మీద దాడులకు సంబంధించినటువంటి పోరాటంలో, అలాగే తిరుమలకు సంబంధించినటువంటి భూముల్ని విక్రయించాలన్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ చేసిన పోరాటంలో, తిరుపతి 7 కొండలు 2 కొండలు చేసినప్పుడు తిరిగి 7 కొండలు చేయడం కోసం జరిగిన పోరాటంలో విశ్వ హిందూ పరిషత్ విజయాన్నే ముందుకు నడిపించి హిందువులకు విజయాన్ని, హిందూ సమాజానికి అందించినటువంటి చరిత్ర విశ్వ హిందూ పరిషత్కు ఉన్నది. అయితే ఈసారి జరుగుతున్నటువంటి కార్యక్రమం పూర్వ తయారీతో పాటు దీనికి 15 సంవత్సరాల శ్రమతో కూడినటువంటి యోజనతో ఈవేళ ఒక అడుగు ముందుకు వేసి జాతీయ ఉద్యమాన్ని విజయవాడ కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ప్రారంభం జరుగుతోంది రేపు జనవరి 5వ తేదీన. ఇది జాతీయ కార్యక్రమం. అన్ని రాష్ట్రాలలో ఇది విస్తరించి ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా అంటే మీరు చెప్పారు, బట్ కానీ ప్రత్యేకంగా ఇక్కడ వివిధ కులాలు మన హిందువులలో చూసుకున్నప్పటికీ కూడా మనకు చాలా కులాలు ఉన్నాయండి. వీటి మధ్యలో సమన్వయాన్ని సాధించడానికి పరిషత్ ఏ రకమైనటువంటి స్ట్రాటజీ తీసుకోబోతోంది ఈసారి? అయోధ్య ఉద్యమం, శ్రీరాముడు కులాలకి, వర్ణాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, భాషలకి, పార్టీలకి, సమూహాలకి అతీతంగా అందరిలోనూ హిందువులనే స్పృహను కలిగించాడు. ఇది మనకి చరిత్ర స్పష్టంగా ఈ దశలో మనం తెలిసిన తర్వాత, పూర్వం జరిగింది కాదు, ఈ 40 సంవత్సరాలు మనం చూసాం. మనం అయోధ్య కులాలకు అతీతంగా హిందూ సమాజాన్ని ఏకత్రితం చేసింది. ఒక్క రాముడు జై శ్రీరామ్ నినాదంతో యావత్ భారత జాతిని ఏకత్రితం చేసినటువంటి ఒక ఘనమైనటువంటి ఉద్యమం అయోధ్య ఉద్యమం. ఈవేళ హిందువులు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి హిందువులు బలపడడానికి, ఈ దేశం బలపడడానికి ఇష్టం లేనటువంటి విదేశీ శక్తులు, విదేశీ మూలాలు కలిగిన వాళ్ళు ఈ దేశం యొక్క ఉన్నతిని, ఈ దేశం యొక్క అభివృద్ధిని కూడా చూడలేనటువంటి వ్యక్తులు, అటువంటి పార్టీలు మాత్రమే హిందూ సమాజాన్ని విభజించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ హిందూ సమాజం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంది. ఇవాళ అన్ని కులాలు కూడా నేను హిందువులనే స్పృహలోకి వచ్చాయి. ఈవేళ అనేక వర్గాలని హిందువుల్లో అధిక అగ్రవర్ణాలని, నిమ్న వర్గాలని, ఉపేక్షిత వర్గాలని, అంటరాని వారిగా చూశారని రకరకాలుగా వంచే ప్రయత్నం చేశారు. ఈ రాసినటువంటి ఈ దుర్మార్గపు చరిత్రని ఈ 70 సంవత్సరాల్లో ప్రజల మస్తిష్కాల్లో పెట్టడం వల్ల. కాబట్టి అది ఈవేళ గ్రామానికి విశ్వ హిందూ పరిషత్ తన సత్సంగాల ద్వారా, కార్యక్రమాల ద్వారా అనేక మహానుభావుల యొక్క కులాలకు అతీతంగా వాళ్ళ జయంతులు, వర్ధంతుల కారణంగా వాళ్ళు చేసిన త్యాగాల్ని సమాజంలోకి తీసుకెళ్లడం వల్ల ఈవేళ ఆదికవి వాల్మీకి మావాడు కాబట్టి మమ్మల్ని గుర్తించారు, వేదవ్యాసుడు మావాడు మమ్మల్ని గుర్తించారు, అరుంధతిని ఇప్పటికీ అందరూ గౌరవిస్తారు, పూజిస్తారు, దర్శిస్తారు అరుంధతి నక్షత్రాన్ని. ఇటువంటి అనేక ఉదాహరణలు బాలయోగి, సంత రవిదాసు ఇట్లాంటి మహానుభావుల యొక్క, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అనుయాయులందరూ కూడా మేము హిందువులుగా, మాకు ఈ కులాలకు అతీతంగా మేమందరం కలిసి పనిచేస్తాము అని రామజన్మభూమిలో ముందుకు వచ్చారు. అటువంటి సంయుక్త పోరాటం కారణంగా, సమిష్టి పోరాటం కారణంగా అయోధ్య ఉద్యమాన్ని ఏ విధంగా అయితే మనం విజయం వైపుకు నడిపించామో, ప్రతిష్ఠ చేసుకున్నామో, బాలరాముని యొక్క ప్రతిష్ఠ చేసుకున్నామో, అలాగే హిందూ సమాజంలో ఈవేళ కులాల పేరుతో, కార్పొరేషన్ల పేరుతో హిందూ సమాజాన్ని ముక్కలు చేసి బలహీనపరచాలనుకునే వాళ్ళకి హిందూ సమాజమే సమాధానం చెబుతోంది. మొదట నేను హిందువుని, తర్వాతే నేను కులం గురించి ఆలోచిస్తాను.
కాబట్టి మా మధ్యలో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఏర్పడిన 60 సంవత్సరాల్లో విశ్వ హిందూ పరిషత్తుకు కులం లేదు. విశ్వ హిందూ పరిషత్ ధర్మం ఆధారంగా నడుస్తుంది. అది హరిజనుడైనా కూడా వారి ఇంటికి వెళుతుంది, వారి ఇంట్లో పడుకుంటుంది, వారితో కలిసి భోజనం చేస్తుంది, వారితో కలిసి కార్యక్రమం పాల్గొంటుంది. అటువంటి భావన 60 సంవత్సరాల విశ్వ హిందూ పరిషత్తు అన్ని కులాలకి అన్ని వర్గాలకి కల్పించిన కారణంగా విశ్వ హిందూ పరిషత్తు నా సంస్థ. నేను హిందువుగా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో కార్యకర్తను కావాలి, విశ్వ హిందూ పరిషత్ తీసుకునే హైందవ శంకారావంలో నేను భాగస్వామిని కావాలి అని మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఇది చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా ఈవేళ పాడేరు ప్రాంతం నుంచి అనేక పదుల బస్సుల్లో ఈవేళ గిరిజన బంధువులు అందరూ వస్తున్నారు. ఈవేళ నరసాపురము, మచిలీపట్నము, ఆ పైన ఉన్నటువంటి శ్రీకాకుళం వరకు ఉన్న ఈ తీర ప్రాంతం, నెల్లూరు నుంచి ఉన్న ఈ తీర ప్రాంతం నుంచి మత్స్యకార బంధువులు అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. ఈవేళ అనేక హరిజన గ్రామాల నుంచి స్పెషల్ ట్రైన్లో బయలుదేరుతున్నారు, బస్సుల్లో బయలుదేరుతున్నారు. ఈవేళ అనేక మంది హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందూ సమాజం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా విజయవాడ సభకు వస్తున్నారు. ఇవాళ నిజంగా కూడా ఇవాళ మీరు అన్నట్టు అన్ని కులాల వాళ్ళు ఆలోచించవలసిన విషయం, హిందువుగా ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాంగ ఫలాలు ఇచ్చింది. హిందువుగా కాకుండా మతం మారిన వాళ్ళకి ఇవాళ ఇచ్చిన రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చినవి కాదు, హిందువులకు ఇచ్చినవి. హిందువులుగా మిగిలినటువంటి హరిజనులు, గిరిజనులు ఇవాళ ఆలోచిస్తున్నారు, మా ఫలాలను దోచుకుంటున్నారు మతం మారి. కాబట్టి దీనికి కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏ కులం, ఏ వర్గము, ప్రాంతము, వర్ణము, భాష, పార్టీ భేదాలు లేకుండా అందరము కూడా ఇవన్నీ అవతల వైపున ఆలోచించవలసిన విషయం. ఇవేవి ఇవాళ హిందూ సమాజం ఆలోచించదు. మేమందరము కూడా హిందువులము కాబట్టి అందరికీ అవసరము దేవాలయాల యొక్క పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి ఉద్యమము అన్న భావంతో అందరూ తరలి వస్తున్నారు. మీరు అడిగారు, నేను దానికి కూడా సమాధానంగా చెబుతున్నాను. 1,00,000 మందితో చేసిన ఈ యోజన ఇవాళ 3.5 లక్షలకు చేరుతోంది. 4 లక్షల సుమారు ఇవాళ రావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి ఇది అందరూ నాది అని ఓన్ చేసుకున్నారు. కాబట్టి హైందవ శంకరంత విజయం వైపు ముందుకు వెళుతోంది. తప్పకుండా వెళ్ళాలనే తప్పకుండా ఆశిద్దాం. తప్పకుండా ప్రత్యేకంగా హిందూ దేవాలయాల రక్షణపై ఈ స్థాయి ప్రయత్నాలు ఇదివరకు కూడా చేసే ఉంటారు. ఇందాక మీరు ఉదాహరణలు కూడా ఇచ్చారు, రామసేతు కానీ ఇంకొక దేవాలయం గురించి కానీ చెప్పారు. అప్పటి ప్రయత్నాలకు ఈసారి చేయబోయే ప్రయత్నాలకు ఈసారి ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుందని ఆశిస్తున్నారు ఈ యొక్క శంఖారావం యొక్క ప్రభావం? అయోధ్య ఉద్యమము రామ జన్మభూమిలో నవ్య భవ్య దివ్య రామ మందిర నిర్మాణం చేయడం కోసం ప్రారంభమైన ఉద్యమం. అక్కడ ఉన్న బానిస కట్టడాలను తొలగించి అక్కడ ఆలయ నిర్మాణం చేయాలని. అమర్నాథ్ ఉద్యమము ప్రభుత్వం తీసుకున్న 100 ఎకరాల భూముల్ని వెనక్కి తెప్పించే ప్రయత్నం అది. అలాగే తిరుపతి ఉద్యమము 7 కొండల్ని 2 కొండలు చేసినప్పుడు తిరిగి 7 కొండలు చేయడం కోసం చేసిన ఉద్యమము. లేకపోతే ఒక భూములు ఒక దేవాలయంలో అమ్ముతున్నారు అన్నప్పుడు, లేదా రామసేతులో రాముని యొక్క విగ్రహాన్ని శిరఛేదన చేసే విధంగా విగ్రహాన్ని మిషన్తో కోసేశారు అన్నప్పుడు, అంతర్వేదిలో రథం తగలబెట్టారన్నప్పుడు, ఆ దేవాలయంలో జరిగినటువంటి ఒక దాడి, ఆ దేవాలయం కేంద్రంగా జరుగుతున్న ఒక అన్యాయాన్ని ఎదిరించడం కోసం చేసిన ఉద్యమం. కానీ ఇప్పుడు యావత్ హిందూ సమాజంలో ఉన్న మొత్తం దేవాలయాల కోసం చేస్తున్న ఉద్యమం ఇది. అయోధ్య ఉద్యమానికి మించి విజయాన్ని హిందూ సమాజం ప్రపంచం ముందు ఆవిష్కరిస్తుంది. తప్పనిసరిగా ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట ఇది సమస్యగా ఉంది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఒక చర్చి తన ఆలయాన్ని తను నిర్వహించుకుంటోంది, తన చర్చిని తను నిర్వహించుకుంటుంది. ఒక మసీదు ఒక ముస్లిం సమాజం తన మసీదును తను నిర్వహించుకుంటున్నారు. ఒక్క హిందువులకు ఎందుకు ఈ కర్మ వచ్చింది? ఆదాయం ఉంది కాబట్టి అది మేము నిర్వహిస్తాం అనేటటువంటి ఇది సెక్యులరిజానికి విరుద్ధము, రాజ్యాంగానికి విరుద్ధము అనేది ఇవాళ సామాన్య హిందూ సమాజం వరకు కూడా మేము తీసుకెళ్లగలిగాము. ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షల కుటుంబాలను కలిసాము. ప్రతి ఒక్కరికి ఈ విషయం 1 కోటి మంది హిందువులకు తెలియజేయగలిగాము. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ సక్సెస్ ని భారతదేశంలో చూపిస్తాము. ఇవాళ ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సభలు జరుగుతాయి. తర్వాత జాతీయ స్థాయిలో కూడా జరుగుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలుస్తున్నాము, ముఖ్యమంత్రులు కలుస్తున్నాము. ఇది ఎవరికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం కాదు. ఇది యావత్ హిందూ సమాజమే ఏకత్రితమై మా సంకల్పం ఇది, మా కోరిక ఇది, మా లక్ష్యం ఇది, మా డిమాండ్ ఇది, మా డిక్లరేషన్ ఇది అని ఇవాళ హైందవ శంకరావ సభ ద్వారా తర్వాత జరిగే కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం చేస్తున్న కార్యక్రమం. కాబట్టి అన్ని దేవాలయాల్లో జరుగుతున్న అన్యాయాలు ఇవాళ హిందూ సమాజానికి తెలుసు. కాబట్టి దేవాలయానికి వెళితే జరుగుతున్నటువంటి ఆ దోపిళ్లు చూస్తున్నారు. దేవాలయానికి మేము అధికారులము, హిందువులు కాదు అన్నట్టు ప్రభుత్వాలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి అతి చర్యల్ని చూస్తున్నారు. కాబట్టి హిందువులదా దేవాలయాలు, ప్రభుత్వాలదా అన్న పరిస్థితిలో ఇవాళ దేవాలయ వ్యవస్థ తయారైంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్య. కాబట్టి
అందరూ స్పందిస్తారు. ఇది యావత్ హిందూ సమాజము, యావత్ దేవాలయాల కోసం జరుగుతున్న ఉద్యమం కాబట్టి ఇది స్వతంత్రం తర్వాత జరుగుతున్న ఒక మహోద్యమం. ఇది ధార్మిక స్వతంత్ర పోరాటం. ఇది హిందువులు తమ దేవాలయాల నిర్వహణ కావలసిన స్వతంత్రాన్ని పొందడం కోసం చేస్తున్న ధార్మిక స్వతంత్ర పోరాటము. ఇందులో 100 కోట్ల మంది హిందువులు పాల్గొంటారు. అద్భుతం అండి. మరి ఇంతటి మహోద్యమానికి మీరు చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి కూడా తెలుసుకోవాలని శ్రోతలకు, అలాగే మాతో పాటు అందరికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంత మహోద్యమాన్ని చేయాలంటే మామూలు విషయం కాదు. సో దీని వెనక జరిగిన బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి కాస్త క్లుప్తంగా వివరిస్తారా మాకు? గత 3 నెలలుగా అక్టోబర్ 6వ తేదీన నిర్ణయం తీసుకున్నాం. కేంద్రీయ పెద్దలు విజయవాడ కేంద్రంగా ఈ కార్యక్రమం చేయాలని. దానికి ముందు మనందరికీ తెలుసు, తిరుపతి లడ్డు అపవిత్రమైంది అన్న వార్తని మన ముఖ్యమంత్రి గారు తెలియజేసినప్పుడు యావత్ హిందూ సమాజం నివ్వెరపోయింది, ఆందోళనకు గురైంది, ఆవేదన చెందింది, వేదన చెందింది. కాబట్టి ఇంతటి దారుణమా? మనం ఒక రకంగా చెప్పాలంటే అది రిలీజియస్ హెడర్గా స్తుతిస్తారు. మన హిందూ ధర్మానికి ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తాం మనం ప్రపంచ స్థాయిలో. అటువంటి తిరుపతికే దిక్కు లేకపోతే, అటువంటి తిరుపతిలోనే నిత్య కైంకర్యాల్లో, ప్రసాద కైంకర్యాల్లో, పూజల్లో పవిత్రతను కోల్పోయే పరిస్థితి వస్తే ఇక దేనికోసం ఈ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వం చేయాలి? దేవాలయ ఆస్తులు కాపాడలేకపోతున్నారు, దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడలేకపోతున్నారు, దేవాలయ యొక్క సంపదలు దుర్వినియోగం అవుతున్నాయి, దేవాలయ యొక్క ఆదాయాలు హిందూ ధర్మం కోసం ఖర్చు జరగడం లేదు, దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు వస్తున్నారు, దేవాలయ కమిటీల్లో నాస్తికులు వస్తున్నారు, అన్యమతస్తులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఇది ఒక వ్యాపార కేంద్రంగా తయారయ్యే పరిస్థితిని యావత్ హిందూ సమాజం చూసి చాలా బాధకి, వేదనకి గురవుతోంది. ఇటువంటి సందర్భంలో అక్టోబర్ 6వ తారీఖున జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం చెయ్యాలి అని కేంద్రం నిర్ణయించిన తర్వాత, విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ పెద్దలు నిర్ణయం చేసిన తర్వాత మొట్టమొదటిసారి అక్టోబర్ 6న నిర్ణయం జరిగింది. అక్టోబర్ 16న దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కేంద్రీయ పెద్దల సంయుక్త ప్రధాన కార్యదర్శి మానయ్య సురేంద్ర జైన్జీ వచ్చి విజయవాడలో దీన్ని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 5,000 మంది కార్యకర్తలు మన రాష్ట్రంలో నిరంతరము దీన్ని సక్సెస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ఒక చక్కటి యోజన తయారు చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ని 3 విభాగాలుగా చేసుకున్నాము, 3 క్లస్టర్లుగా చేసుకున్నాము, 3 జోన్లుగా చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నటువంటి జిల్లాలు, మండలాలు ఇవన్నీ మొదటి సర్కిల్లో జోన్ 1లో పెట్టుకుని, అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి 2వ జోన్లో పెట్టుకుని, ఆ పైన 3వ జోన్లో పెట్టుకున్నాం. 3వ జోన్లో ఉన్న వాళ్ళని ఎక్కువ సంఖ్యని రైళ్ల ద్వారా తీసుకురావడం కోసం 11 స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డబ్బులు ఆ వచ్చేటటువంటి కార్యకర్తలే కట్టుకునేలాగా. 2వ వైపున అక్కడి నుంచి బస్సులు మాట్లాడడం జరిగింది. 2వ జోన్ నుంచి బస్సులు, కార్లు ఎక్కువ మాట్లాడడం జరిగింది. 3వ జోన్ నుంచి తక్కువ బస్సులు, ఎక్కువ కార్లు, ఎక్కువ బైకులు మాట్లాడడం జరిగింది. ఇలా 15,000 బైకులు, 10,000 కార్లు, 5,000 బస్సులు, 11 స్పెషల్ ట్రైన్స్ విజయవాడ వస్తున్నాయి. దీనికి సంబంధించిన యోజన చేయడం జరిగింది. అదే సందర్భంలో గ్రామాలకి చైతన్య రథాలు తిరుగుతున్నాయి, ప్రచార రథాలు. ప్రతి దేవాలయం కేంద్రంగా చిన్న చిన్న సమావేశాలు పెట్టి భక్త బంధువులను కలుస్తున్నాం, దేవాలయ కమిటీలు కలుస్తున్నాం, అర్చకులను కలుస్తున్నాం, పురోహితులను కలుస్తున్నాం, కుల పెద్దల్ని కలుస్తున్నాం, అనేక మంది ధర్మాచార్యులు కలుస్తున్నాం, పురాణ ప్రవచకులు కలుస్తున్నాం, సమాజంలో ధర్మం కోసం పనిచేస్తున్న ధార్మిక సంస్థల పెద్దల్ని కలుస్తున్నాం. ఈ రకంగా జన జాగరణ చేస్తున్నాం. విజయవాడ కార్యక్రమం 2 అంచెల కార్యక్రమంగా మేము యోజన చేసుకుని 3 నెలలుగా పనిచేస్తున్నాం. ఒకటి, లక్షల మందిని విజయవాడ శంఖారావ సభకు తీసుకురావడం. రెండవది, రాలేకపోయినప్పటికీ 1 కోటి మందికి తక్కువ కాకుండా ఈ సమాచారం అందించడం. దీనికోసము 25 లక్షల కుటుంబాలు కలుస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఒక కరపత్రం ఇస్తున్నాం. వారి ఇంటి ముందు మన దీక్ష దేవాలయ రక్ష అనే స్టిక్కర్ను అందిస్తున్నాం. అదే సందర్భంలో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం నేను మద్దతు ప్రకటిస్తున్నాను, కాబట్టి దీన్ని వెంటనే స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వాలు కల్పించాలని చట్ట సవరణ చేసి అని వాళ్ళు ఆన్లైన్లో మద్దతు ఇస్తున్నారు. ఈ విధంగా లక్షల మంది ఆన్లైన్లో మద్దతు ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా యోజన చేసుకుని అక్కడ ప్రాంగణాన్ని కూడా 35 ఎకరాల స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వేదిక నిర్మాణం చేస్తున్నాం. 50 గ్యాలరీలు నిర్మాణం చేస్తున్నాం. 1,00,000 మంది కూర్చుని పూర్తి సౌకర్యంగా ఈ కార్యక్రమాన్ని చూడడానికి, మిగిలిన వాళ్ళు నుంచుని చూసినా 1,00,000 మందికి సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఒక 100 అడుగులు వెడల్పులో, 40 అడుగుల లోతులో, ఒక 10 అడుగుల ఎత్తులో ఉండేటట్టు వేదిక నిర్మాణం చేస్తున్నాము. అదేవిధంగా పక్కన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు వేదిక నిర్మాణం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధర్మాచారులందరూ వేదిక ఉండేలా ఏర్పాటు చేస్తున్నాము.
దాంతోపాటుగా అక్కడ మొత్తం అన్ని గ్యాలరీల్లోనూ కావాల్సిన ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాము. వేదిక రెండు వైపులా ఎల్ఈడి స్క్రీన్లు చాలా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాము. ఈ మొత్తం కార్యక్రమం అందరికీ కనపడే విధంగా యోజన చేస్తున్నాము. గ్యాలరీలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా స్వల్పాహారము మజ్జిగ వితరణ చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము. అదే సందర్భంలో మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. 750 మంది ప్రబంధకులు ఈ గ్యాలరీ ప్రబంధకుల 50 గ్యాలరీలో పనిచేయడానికి ఏర్పాటు చేసుకున్నాము. అదే సందర్భంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక 6 స్థలాల్లో పార్కింగ్లు ఏర్పాటు చేశాము. బస్సు పార్కింగ్లు 3 స్థలాల్లో ఏర్పాటు చేశాము. కారు పార్కింగ్లు 3 స్థలాల్లో ఏర్పాటు చేశాము. బైకులకి సంబంధించి ఒక స్థలం ఏర్పాటు చేశాము. వచ్చేవాళ్ళు 2 రూట్లు ఒక చోట కలవకుండా ఎవరి బస్సులు ఆ రూట్లోనే ఆగిపోయేలాగా వ్యవస్థ చేశాము. కాబట్టి దీనికి కావాల్సిన గేట్లు ఏర్పాటు చేశాము. ఈ గ్యాలరీలో మధ్యలో ఈ సభా ప్రాంగణం మధ్యలో 30 అడుగులు వెడల్పులో రోడ్లు ఏర్పాటు చేస్తున్నాము. అలా గ్యాలరీ మధ్యలో 12 అడుగుల వెడల్పులో రోడ్లు ఏర్పాటు చేస్తున్నాము. కావలసినటువంటి జనరేటర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాము. వైద్య విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అత్యవసర ఆరోగ్య సేవలు అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాము. దీంతో పాటుగా ఆ పక్కన కావాల్సినటువంటి టాయిలెట్స్ ను కూడా తాత్కాలికమైన టాయిలెట్స్ ని ఏర్పాటు చేస్తున్నాము. ఇన్ని రకాలుగా ఆలోచించి వచ్చిన వాళ్ళు ఎక్కడైతే పార్క్ చేసుకుంటారో తమ వాహనాలు అక్కడే భోజనం చేసి సభా ప్రాంగణంలోకి వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాము. ఈ వచ్చిన వాటి లక్షలాది మందికి భోజన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మంచినీటికి కానీ భోజనానికి కానీ ఇబ్బంది లేకుండా 2000 మంది కార్యకర్తలు ఈ విభాగంలో పనిచేస్తున్నారు. సురక్షా విభాగంలో పనిచేస్తున్నారు. ట్రాఫిక్ విభాగాన్ని కంట్రోల్ చేయడానికి పనిచేస్తున్నారు. అదే సందర్భంలో పార్కింగ్ విభాగంలో ఏదైనా వాహనం అడ్డుగా పెట్టి వెళ్ళిపోతే దాన్ని పక్కకు తొలగించే యంత్రాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాము. కాబట్టి రైల్లో వచ్చేవాళ్ళు మెయిన్ స్టేషన్లో ఆగితే వాళ్ళు ఇక్కడికి రావడానికి మిగిలిన ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని 11 స్పెషల్ ట్రైన్స్ ని కూడా ఉప్పులూరు ఈ సభా ప్రాంగణానికి దగ్గరగా ఉండే ప్రదేశం స్టేషన్ అది. ఆ ఉప్పులూరు స్టేషన్ లో ఆగే వ్యవస్థ చేస్తున్నాము. అక్కడ వాళ్ళు దిగిన వెంటనే వాళ్ళకి వసతి ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత అల్పాహారం తీసుకుని మైదానంలోకి వచ్చే ఏర్పాటు చేస్తున్నాం పాదచారులుగా. ఇలా అన్ని రకాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. పోలీసు శాఖ వారు చక్కగా మాకు సహకరిస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా తప్పనిసరిగా దీనికోసం ఏం కావాలన్నా సహకారం అడగండి, వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మళ్ళీ పంపించడంలో మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పారు. అన్ని రకాలుగా ఎన్ఐహెచ్ అధికారులతో కూడా మాట్లాడుతున్నాము. కాబట్టి స్పెషల్ ప్రతి టోల్గేట్ దగ్గర మా కార్యకర్త ఆ టోల్గేట్ ఈ టోల్గేట్ లోపల వాహనం ఏదైనా ఆగిపోతే ఒక వాహనంతో రెడీగా ఉండేలాగా అక్కడికి వెళ్లి వాళ్ళకి కావాల్సిన సహకారం అందించేలా ఏర్పాటు చేస్తున్నాము. దూరం నుంచి వచ్చే వాళ్ళకి మధ్యలో జిల్లాల్లో వాళ్ళకి ఆపి అల్పాహారాలు ఏర్పాటు చేస్తున్నారు స్థానిక కార్యకర్తలు. కాబట్టి ఇది ఒక కుంభమేళా జాతరలా జరగబోతోంది. కాబట్టి ఒక అనిర్వచనీయమైన అనుభూతితో వచ్చిన హిందువు వెళ్ళాలి, సభలో పాల్గొనడం కాదు. ఈ ఉద్యమం విజయం వరకు వాళ్ళు పనిచేయాలన్న ఉద్దేశంలో అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకుని పనిచేస్తుంది. అద్భుతం. తప్పకుండా అండి. మీ యొక్క మహాసంకల్పానికి దైవ సహాయం తప్పకుండా ఉంటుంది. తర్వాత రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన హిందువుల పరిస్థితి వాళ్ళ ఎలా ఉంది, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలు చూస్తూ ఉన్నాం. వాటిపై భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలపై కానీ విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయం తెలియజేస్తారా? ఈవేళ అన్ని రాష్ట్రాల్లోనూ హిందువులు దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించబడుతున్నారు. ఎక్కడైనా అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ప్రపంచంలో చూస్తాం. కానీ ఇక్కడ అల్పసంఖ్యాకులు అధిక సంఖ్యాకులు ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి తాయిలాలు ప్రభుత్వ నిధులు అల్పసంఖ్యాకులకు ఇచ్చి హిందువుల ఆదాయ ధనాన్ని కూడా ప్రభుత్వం తీసుకెళ్లే పరిస్థితి చేస్తాం. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి అవకాశం లేకుండా చేశారు. హిందూ బాలలకు మాదైన విద్యను అందించే అవకాశం లేకుండా చేశారు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే ప్రశ్నించిన హిందువుని కేసుల్లో ఇరికిస్తున్నారు. ఉదాహరణకి అంతర్వేద రథం తగలబడిపోయింది, ఎవరి మీద చర్యలు లేవు. ఇవాళ వీకోట్లో దాడి జరిగింది, ఎవరి మీద చర్యలు లేవు. పెడల్లో దాడి జరిగింది, ఎవరి మీద చర్యలు లేవు. రామతీర్థంలో దాడులు జరిగాయి, ఎవరి మీద చర్యలు లేవు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో దారుణాది దారుణంగా హిందువులు వంచబడుతున్నారు, వధించబడుతున్నారు. చర్యలు ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఈ పరిస్థితిలో ఇది ఒక రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. కొంతలో కొంత ప్రభుత్వం మారిన తర్వాత హిందుత్వం ఆధారంగా ఈ జాతీయత నిలబడుతుందని భావించే ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ ప్రయత్నం కేంద్రం చేసింది కాబట్టి, ఆ రకమైనటువంటి ఎఫర్ట్ పెట్టింది కాబట్టి, గత ప్రభుత్వాలు రాముడే లేడన్నటువంటి అఫిడవిట్లు దాఖలు చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి స్వతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల వరకు ఆ సమస్యకు పరిష్కారం రాలేదు అయోధ్యకి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయోధ్య సమస్యకు పరిష్కారం వచ్చింది. ఎక్కడ లోపం ఉంటే అక్కడ వెంటనే ఎంక్వైరీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇది శుభ సూచకం. ఇవాళ
కాశీలో తవ్వకాలు జరిగినా, మధురలో పురావస్తు శాఖ తవ్వకాలు జరిగినా, సర్వే జరిగినా, ఈవేళ ఉత్తరప్రదేశ్లో మొన్న జరుగుతున్నటువంటి మసీదు లోపల ఉన్నటువంటి దేవాలయాలన్నీ బయటపడేటటువంటి ప్రయత్నంలో కానీ ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చక్కగా ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాలుగానే కాదు, గత అనాదిగా ఏ విధంగా అయితే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయో, లేకపోతే హిందూ సమాజం ఏ విధంగా దేవాలయాలకు అన్యాయం జరుగుతుందో వాటి మీద దృష్టి పెట్టిందని మాకు అనిపిస్తోంది. లేదా పెట్టకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయాలడ్డు అపవిత్రమైందని అంత ధైర్యంగా చెప్పరు. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలనుకున్నారు. కాబట్టి తిరుపతి ప్రక్షాళనలో ఇవాళ శుభసూచకం. అయోధ్యలో 1,00,000 మంది వచ్చినా అరగంటలో దర్శనం అవుతోంది, 60,000 మంది వచ్చినా 16 గంటలు పడుతోంది తిరుపతిలో. దీన్ని మారుస్తామని చెప్పి కొత్త టీటీడీ చైర్మన్ గారు కూడా ప్రకటించడం అంటే హిందువులు కొంత ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో జరగవలసింది ఏంటంటే క్రమేపీ ప్రభుత్వాలు దేవాలయాల నిర్వహణ నుంచి బయటకు వచ్చేయాలి. ఎందుకంటే దేవాలయము అన్నది హిందువులకు సంబంధించిన అంశము. ఇవాళ దేవాలయ ఆదాయం ఉంది కూడా మేము తీసుకుంటుంటే హిందువుల ఆదాయాన్ని కాపాడుకోవాలనే పరిస్థితి లేదు. హిందువులను అనుమానిస్తున్నారు అనేటువంటి శంకిస్తున్నారు అనే భావన హిందూ సమాజంలో వచ్చింది. కాబట్టి ఒక దేశంలో ఒక మతానికి మాత్రమే స్వేచ్ఛ లేకుండా ప్రార్థనా మందిరాల విషయంలో ఉండడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో మేము కూడా చాలా స్పష్టంగా మన ముఖ్యమంత్రి వారిని కలిసాము, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని కలుస్తున్నాము, ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తాము. ఈ సందర్భంలో ముసాయిదా బిల్లు తయారు చేశాము. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ చట్టాన్ని ఏ విధంగా సవరణ చేయాలి అనే విషయంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి వారికి కూడా ఈ నమూనా ప్రతి ఇచ్చాము. ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారికి కూడా ఈ ప్రతి ఇవ్వబోతున్నాము. కాబట్టి పాలనలో ఉన్నారు కాబట్టి వారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో యావత్ హిందూ సమాజము కూడా దగాకి గురవుతున్నది, దాడులకు గురవుతున్నది. హిందూ వ్యవస్థల మీద, హిందూ ఆలయాల మీద, హిందూ సాంప్రదాయాల మీద, హిందూ విశ్వాసాల మీద దాడి జరుగుతోంది, హిందూ వ్యవస్థల మీద దాడి జరుగుతోంది. కాబట్టి హిందువుల మీద వ్యక్తిగతంగా కూడా దాడి జరుగుతోంది. ఇటువంటి జరిగినప్పుడు రాజకీయ నాయకులు తప్పు ఆధారంగా వాళ్ళు స్పందించండి. కాబట్టి చేసిన వాళ్ళు మైనార్టీలా మెజార్టీలా కాదు. మెజారిటీ తప్పు చేస్తే మెజార్టీని శిక్షకు గురి చేయండి. కానీ మెజార్టీలు దాడులకు గురవుతుంటే కూడా మీరు మెజారిటీ కాబట్టి భరించండి అన్న వాతావరణం ప్రభుత్వాలు కొనసాగిస్తున్న కారణంగానే ఈ హైందవ శంకారావశం జరుగుతోంది. ఒక పోలీస్ స్టేషన్కి వెళితే ఒక ధార్మిక సంస్థకు సంబంధించిన వ్యక్తికి గౌరవం లేకుండా కనీసం ఆయన ఏం చెబుతున్నారో, హిందూ సమాజానికి ఏ అన్యాయం జరుగుతుందని చెబుతున్నారో కూడా పట్టించుకోలేని పరిస్థితులు ప్రభుత్వాలు నడిచే ఇప్పటివరకు. కాబట్టి ఇది మార్పు రావాలి. హిందూ సమాజానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి ధార్మిక సంస్థలతో కనీసం వినాయక చవితి మండపం గురించి చర్చించరు, దసరా మండపం గురించి చర్చించరు. అదేదో ప్రభుత్వ కార్యక్రమంగా ఎన్ఓసీలు తీసుకోమని చెబుతారు. ఏం జరుగుతోంది ఇవాళ? స్వతంత్రంలో ఉన్నామా, అస్వతంత్రంలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితిలో హిందూ సమాజాన్ని నెట్టేస్తున్నారు. కాబట్టి ఊరేగింపు చేసుకుంటామంటే ఏ రోజు చేసుకోవాలో, ఏ సమయం చేసుకోవాలో, ఏ రూట్లో చేసుకోవాలో ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి. అది హిందువులకి ఆ రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలని. ఒకవేళ ఈ జరిగే ఊరేగింపుల్లో, ఈ శోభాయాత్రలో ఎవరైనా దాడి చేసే పరిస్థితి ఉంటే అది జరగకుండా చూసుకోవాల్సింది పోయి వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి మీరు రూటు మార్చుకోండి, వాయిదా వేసుకోండి అన్న పరిస్థితికి సమాజం తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది మార్పు రావాలి. దీనికోసమే హిందువులు ఏకత్రితం కావాలి, జాగరణ కావాలి. అందులో భాగమే ఈ హైందవ శంఖారావశం. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన సనాతన ధర్మ పరిరక్షణ అంశం ఒక దుమారం లేపిందండి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు వ్యవస్థాపన వ్యవహారం ఎంతవరకు వచ్చింది? మీకున్న సమాచారం, కేంద్ర స్థాయిల్లో వీటి గురించి చర్చలు ఎంతవరకు వచ్చాయంటారు? వివిధ పార్టీల రాజకీయ నాయకులు హిందువుల సమస్యలపై మాట్లాడే విధంగా మీరేమన్నా వారి ఆ విధంగా ఆ దిశగా ఏమైనా ప్రయత్నం చేశారా? పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం విషయంలో మాట్లాడిన దానికి స్వాగతిస్తున్నాం. కాబట్టి ఇంతకాలానికి ఒక రాజకీయ నాయకుడు హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతోందని ప్రకటించే పరిస్థితికి హిందువులు జాగరణ సంఘటన జరగడం కారణంగా ఇది జరిగిందని భావిస్తున్నాం. అదే సందర్భంలో హిందూ ధర్మం ఒక వైరస్ లాంటిది అని చెప్పిన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి హిందువులు అసత్యులు, హిందువులు హింసావాదులు, హిందువుల వల్ల అన్యాయం జరుగుతుంది, హిందువులు దాడులు చేస్తారు అని చెప్పి పార్లమెంట్లో ప్రకటించినటువంటి రాహుల్ గాంధీ లాంటి నాయకులు కూడా చూసాం. ఈవేళ కొడగడుతున్నటువంటి ఆ బాధలో, కొడగడుతున్న ఊపిరిలో ఉందా అన్నట్టు హిందూ సమాజాన్ని నెట్టేస్తున్న పరిస్థితిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రకటన చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఆయన చెప్పిన సనాతన బోర్డు ఏదైతే ఉన్నదో వారి ఆలోచన వ్యక్తీకరించారు. దాని మీద వారు కూడా ఎక్సర్సైజ్ జరగాలని చెప్పారు. కానీ 15 సంవత్సరాల నుంచి ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ ఎక్సర్సైజ్ చేసింది. ఇవాళ 1000 దేవాలయాల మీద సర్వే చేసింది. ఇవాళ దేశంలో 14 రాష్ట్రాల్లో సర్వే చేసింది. అదే సందర్భంలో ఒక 100 మంది స్వామీజీలతో, మఠాధిపతులతో, పీఠాధిపతులతో మాట్లాడింది.
వారందరితో చర్చించింది. ఒక సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాదులతో మా టీంని ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జిలతో, అలాగే ఎండోమెంట్ లో పనిచేసినటువంటి ఒక సీనియర్ అధికారులతో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో, ఐపీఎస్ అధికారులతో, ధార్మిక నేతలతో, ధార్మిక సంస్థల యొక్క నేతలతో, ధార్మిక ప్రవచకులతో, ఆగమ పండితులతో, ధర్మాచారులతో ఈ టీంని ఏర్పాటు చేసి 15 సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేసింది విశ్వ హిందూ పరిషత్. ఈవేళ ఏ రాష్ట్రంలో ఏ చట్టం ఉంది, దాని మీద ఏ విధమైన అన్యాయం జరుగుతుంది దేవాలయాలకి, దేశంలో ఏ విధంగా చట్టాన్ని మార్చాలి, రాజ్యాంగం ప్రకారం చట్ట సవరణ ఏ విధంగా చేయాలి అనే విషయంలో స్పష్టమైనటువంటి విధానం ఉంది. హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు కావాలి. ఈ ధార్మిక పరిషత్తు స్వయం ప్రతిపత్తితో ఉండాలి. ఇది జాతీయ స్థాయిలో ఉండాలి, రాష్ట్ర స్థాయిలో ఉండాలి, జిల్లా స్థాయిలో ఉండాలి, అలాగే క్షేత్ర స్థాయిలో నిర్వాహక మండలి దేవాలయం నిర్వహించుకునే కమిటీ ఉండాలి. ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే, ధర్మానికి ఇబ్బంది జరిగితే, దేవాలయానికి ఇబ్బంది జరిగితే అక్కడ జిల్లాలో ఉన్నటువంటి హిందూ ట్రిబ్యునల్లో దాన్ని రిపోర్ట్ చేయాలి. అక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నచ్చకపోతే రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్కి రిపోర్ట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. కాబట్టి 3 దశలు హిందూ దేవాలయాల మీద దాడి చేసే వాళ్ళకి ద్వారాలు మూసే పరిస్థితి తీసుకొస్తుంది ఈ చట్టం, ఈ నమూనా డ్రాఫ్ట్. ఇది అన్ని రాష్ట్రాలని సంప్రదించి, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి హిందూ పెద్దలందరినీ సంప్రదించి, ఇక్కడ మనం గమనించవలసింది ప్రభుత్వాన్ని సంప్రదించవలసింది ఈ విధంగా చట్టం చేయమని. ఈ విధంగా చట్టం కావాలో సంప్రదించుకోవాల్సింది హిందువులు, హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాచారులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వీరితో చర్చించాము. కాబట్టి ఈ విధానంగా ముసాయిదా బిల్లును కూడా ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తాము. కాబట్టి వారు కోరిన కోరిక ప్రకారము పూర్తిగా దీని మీద ఎక్సర్సైజ్ చేసి 15 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ ముసాయిదా డ్రాఫ్ట్ తయారు చేసాము. వారి యొక్క అపాయింట్మెంట్ కోసం కూడా చూస్తున్నాము. రేపు ఎల్లుండిలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా బిజీగా రాష్ట్రంలో తిరుగుతూ ఉండడం వల్ల వారి అపాయింట్మెంట్ రాలేదు. ముఖ్యమంత్రి గారి తర్వాత వారిని కలవడం కోసం ఈ ముసాయిదా బిల్లు వారి చేతిలో పెట్టి మీరేం కోరుతున్నారో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా చట్ట సవరణ జరగడం కోసం మీరు కూడా సహకరించమని అన్నాం. వారు ముందుకు వచ్చినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ వారిని స్వాగతిస్తున్నాం. ఇదే పరిస్థితిలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా ముందుకు రావాలి, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు ముందుకు రావాలి. స్వతంత్రత కలిగినటువంటి ఒక పారదర్శకమైనటువంటి ధార్మిక వ్యవస్థ నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే హిందూ దేవాలయాలు రక్షించబడతాయి. హైందవ శంఖారావం పూరిస్తున్నారు. ఈ ఘోష ఎంత దూరం వెళ్తుందని అనుకుంటున్నారు? ముఖ్యంగా యువకులలో హిందుత్వం పట్ల చైతన్యం రావడానికి యువజన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? హైందవ శంఖారావం కార్యక్రమం ఎంతవరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకి, అన్ని మండలాలకి, అన్ని పంచాయతీలకి, అన్ని గ్రామాలకి తీసుకెళ్ళండి. ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక్కరైనా ప్రతినిధి రేపు పొద్దున పాల్గొంటున్నారు కార్యక్రమంలో. హరిజన బస్తీలకి, గిరిజన బస్తీలకి, మత్స్యకార బస్తీలకి, ఉపేక్షిత వాడలకి, వెనకబడిన ప్రాంతాలకి, అన్ని ప్రాంతాలకి హైందవ శంఖారావం యొక్క సందేశాన్ని తీసుకెళ్ళాం. ఎంతో మంది ముందుకొచ్చి జనజాగరణ కోసం గీతాలు రచించి వాటిని స్వరపరిచి ఆడియోలు తయారు చేసి ఇవాళ సమాజంలోకి వదిలేరు. ఎంతో మంది స్వామీజీలు మీరు పాల్గొనండి అని వారు వీడియోలు రిలీజ్ చేశారు. ఎంతో మంది ధార్మిక వ్యక్తులు, మహాపురుషులు ఇవాళ దీనిలో అందరూ పాల్గొనండి, నేను పాల్గొంటున్నానని చెప్తున్నారు. అనేక లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇంతటి ఉధృతమైనటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం. ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక సభ పెడితే మనందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, జనాన్ని తరలించుకు రావాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యం ఇవ్వాలి, వాళ్ళకి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి, ఒక మంచినీళ్ళు చేసే ఇవ్వాలి, ఇంకా కావాలంటే ఒక నోటు కూడా చేతిలో పెట్టాలి. కానీ తమ డబ్బులు తమ ఖర్చు పెట్టుకుని, తమ ఆహారాన్ని తమ గ్రామాల్లో తయారు చేసుకుని, తమ రవాణా వ్యవస్థ తామే ఏర్పాటు చేసుకుని, వైయక్తికంగా కష్టపడి తనంతట తను స్వయంగా సిద్ధపడి ఇవాళ తన ఖర్చుతో తను వస్తున్నాడు. చూడండి, విజయవాడ సామాన్య హిందువు, ఇది నిజంగా ఆదర్శం. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని పాడేరు, అల్లూరు జిల్లా నుంచి గిరిజన సోదరులు, బంధువులు వస్తున్నారు, గిరిజన మాతృమూర్తులు వస్తున్నారు, అక్కా చెల్లెళ్ళు వస్తున్నారు. ఇంతకు మించినటువంటి చైతన్యం ఏం కావాలి? ఇవాళ రంపచోడవరం నుంచి 15 బస్సుల్లో గిరిజన బంధువులు వస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి హరిజన బంధువులు వస్తున్నారు, తరలి వస్తున్నారు, వేలాది మంది తరలి వస్తున్నారు. కాబట్టి ఇది వెళ్ళవలసిన స్థాయి వరకు ఇది వెళ్ళింది. ఇది ఈ ప్రాంత స్థాయిలో జరుగుతోంది, ఈ రాష్ట్ర స్థాయిలో. దీని తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది, జాతీయ స్థాయిలో జరుగుతుంది. ప్రతి హిందూ కుటుంబానికి కూడా మన దేవాలయాల స్వయం ప్రతిపత్తి జరగాలి అన్న ప్రజాస్వామ్యమైనటువంటి పోరాటం ప్రారంభమవుతుంది. మాయల పకీరు యొక్క ప్రాణము చిలకలో ఉన్నట్టు
ఒక రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు, ప్రభుత్వాల యొక్క ప్రాణము ప్రజల యొక్క స్పందనలో ఉంటుంది. ఇవాళ 100 కోట్ల మంది హిందువులు అన్నిటికీ అతీతంగా దేవాలయాల పరిరక్షణే ధ్యేయంగా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు అన్ని పార్టీలకి కూడా తప్పనిసరిగా ఇది చేయాలనే భావన వస్తుంది. హిందువులకు వ్యతిరేకం కాదు, హిందువుల గురించి కావలసినటువంటి ఆలోచన చేయలేకపోతున్నాయి పార్టీలు. ఇవాళ హిందువులు ఏం కోరుకుంటున్నారో ఘంటాపదంగా పాంచజన్యాన్ని పూరించి రేపు హైందవ శంఖాన్ని పూరిస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా వినపడుతుంది ఈ శంఖనాదం. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు వీటిని అందుకుంటాయి. కాబట్టి మొదటి కార్యక్రమం కాబట్టి ఘనంగా జరగడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పరివార సంస్థల కార్యకర్తలు కష్టపడుతున్నారు, కర్తృత్వం వహిస్తున్నారు, నేతృత్వం వహిస్తున్నారు, సేవకులుగా కృషి చేస్తున్నారు. దీని ఫలితము రాబోయే రోజుల్లో దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా యువకులలో ఎలా ప్రభావితం చేయబోతుంది అనుకుంటున్నారండి? దీని గురించి యువజన కార్యక్రమాలు కానీ అలా ఏమైనా ఉన్నాయా? మా అంచనా, మేము ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశాము. ఆ రిజిస్ట్రేషన్ లో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, 30 నుంచి 40 సంవత్సరాలు, 40 నుంచి 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పైబడిన వారు, ఈ శ్రేణుల్లో మేము రిజిస్ట్రేషన్ వాళ్ళ వయసు అడిగాము. ఇవాళ 20 నుంచి 30, 40 మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులే 50% రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఆలోచించండి, యువకుల్లో ఎంత తృష్ణ ఉందో. ఇవాళ సామాజిక మాధ్యమం కారణంగా, మీలాంటి యూట్యూబ్ ఛానల్ కారణంగా ఇవాళ సమాజంలో హిందువులు ఎలా దగాకు గురవుతున్నారో, స్వతంత్రం వచ్చిన హిందూ సమాజం ఎలా ఎన్ని కోల్పోతుందో ఇవాళ చాలా స్పష్టంగా హిందూ సమాజానికి అర్థమవుతున్నాయి. అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో మేము ప్రచారం చేయడం కారణంగా హిందువులు దీన్ని అందిపుచ్చుకున్నారు, యువకులు అందిపుచ్చుకున్నారు. మీరు చూస్తారు, రేపొద్దున యువతీ యువకులు అధిక సంఖ్యలో రేపొద్దున హైందవ శంఖారావంలో సమర శంఖాన్ని పూరిస్తారు. అద్భుతం అండి. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి విషయమై పలు రాష్ట్రాల గవర్నర్లకు ఇప్పటికే మీరు వినతి పత్రం అందజేశారని చెప్పారు. ఎప్పుడు చేశారు? మీకు వారి నుండి స్పందన ఏమైనా వచ్చిందండి సూచనాప్రాయంగా ఇప్పటి వరకు? కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రపతికి అడ్రస్ చేస్తూ అన్ని రాష్ట్రాల గవర్నర్లకి మేము ఈ స్వయం ప్రతిపత్తిని అందించమని విజ్ఞాపన పత్రం ఇచ్చాము. అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం ప్రారంభానికి ముందు చేసిన పని అది. అన్ని రాష్ట్రాల గవర్నర్లకి ఇది జాతీయ ఉద్యమం తెలియడం కోసం స్వయం ప్రతిపత్తి కలిగించండి, హిందూ దేవాలయాలు చట్ట సవరణ చేసని వినతి పత్రం ఇచ్చాము. కేంద్రానికి ఈ సూచన పంపించమని, అలాగే రాష్ట్రాలకు కూడా ఈ సూచన చేయమని. రాష్ట్రాల పరిధిలో ఎండోమెంట్ యాక్ట్ ఉంటుంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ జిల్లా కలెక్టర్ని కలిసి ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని తర్వాత కార్యాచరణలో ఈ జాతీయోద్యమంలో భాగంగా హైందవ శంఖారావ సభ జరుగుతోంది. కాబట్టి దీని తర్వాత అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మీకు తెలుసు, అయోధ్య ఉద్యమము మొదట రామజానకి రథయాత్రతో ప్రారంభమైంది. ఆ తర్వాత రామశిలా పూజలు, రామజ్యోతి రథయాత్రలు, రామపాదుక పూజలు, అలాగే నామజపము, అలాగే జలాభిషేకాలు, అలాగే అఖండ సంకీర్తన కార్యక్రమాలు, సిద్ధక్షేత్ర నామజపాలు, ఇట్లా అక్షరకోటి మంత్రజపము, ఇలా అనేక కార్యక్రమాల ద్వారా కరసేవను పూర్తి చేసుకుని ఇవాళ ఆలయ నిర్మాణం చేస్తున్నాం. ఆలయ నిర్మాణంలో కూడా నిన్న 2 సంవత్సరాల క్రితం మీరు చూశారు, నిధి సేకరణ అభియాన్ చేసి ప్రతి గ్రామానికి వెళ్ళాము. అన్ని ఇందాక మీరు అన్నట్టు అన్ని కులాలు అయోధ్య రామాలయానికి వాళ్ళ వంతుగా వాళ్ళ సహకారం అందించి ఇవాళ భవ్య మందిరానికి సహకారం అందించారు. అదే సందర్భంలో అన్ని వర్ణాల వాళ్ళని తీసుకువెళ్ళి అయోధ్య ఆలయ దర్శనం చేయించాం, సుమారు 100 ట్రైన్లలో తీసుకువెళ్ళి. కాబట్టి ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే దీన్ని సమాజం ఆకలింపు చేసుకుంది. ఈవేళ మొదటి అడుగు ప్రారంభమైంది. ఎంత పెద్ద ప్రయాణం అయినా మొదటి అడుగుతో ప్రారంభం కావాలి. అది గవర్నర్కి మెమోరాండం ఇవ్వడంతో ప్రారంభమైతే ఈవేళ హైందవ శంఖారావ సభ 2వ అడుగు. ఇక రాబోయే రోజుల్లో చాలా వడివడిగా అడుగులు చూస్తారు. దేవాలయ విముక్తి చట్ట సవరణలు కూడా చూస్తారు. హిందూ దేవాలయాల కోసం మీరు ప్రతిపాదిస్తున్న లేదా ప్రతిపాదించిన అంశాల వెనుక జరిగిన మేధోమథనం ఏమిటి? సూచన సలహాల కోసం ఎవరెవరిని సంప్రదించడం జరిగింది? అవిచ్ఛిన్నంగా రాజపీఠాలుగా ఉన్న శంకరాచార్య పీఠాధిపతులను, ఇతర సనాతన పీఠాలను కూడా మీరు సంప్రదించడం జరిగిందా? ఇందాక చెప్పాను నేను మీకు, ఒక 1000 దేవాలయాలు సర్వే చేశామని, ఒక 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆగమ పండితుల్ని, పురాణ ప్రవచకుల్ని, అలాగే స్వామీజీల్ని, ధర్మాచార్యుల్ని కలిశామని, 100 పీఠాలని, ఆశ్రమాల్ని కలిసి ఆ స్వామీజీలతో మాట్లాడానని చెప్పాను ఇందాక. అయితే ఇది సుదీర్ఘమైన 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం. 2వ మాట కూడా చెప్పదలుచుకున్నాను. విశ్వ హిందూ పరిషత్తు తన నిర్ణయము కార్యక్రమం ఏది యోజించేయాలన్నా పూజ్య ధర్మాచార్యుల యొక్క ఆదేశం మేరకు అది జరుగుతుంది. అయోధ్య ఉద్యమాన్ని మీరు స్వీకరించి అయోధ్య ఆలయ నిర్మాణం చేయమని 1983లో ఢిల్లీలో ధర్మ సంసద్దులో పూజ్య ధర్మాచార్యులు కోరారు. అప్పుడు 84లో ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ తీసుకుంది.
అలాగే స్వయం ప్రతిపత్తి ఉద్యమానికి సూచనలు, సలహాలు, మార్గదర్శనము ధర్మాచారుల ద్వారా, పీఠాధిపతుల ద్వారా, మఠాధిపతుల ద్వారా స్వీకరించిన తర్వాత మాత్రమే ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్తు తీసుకుని ముందుకు నడిపించడం ప్రారంభించింది. వివిధ కుల సంఘ పెద్దలు హిందూ సమాజ ఐక్యత కోసం పాటుపడడం అవసరం. దీనికి మీ ప్రయత్నం ఇందాక మీరు చెప్పే ఉన్నారు, 10 మందిని అందరితో కలుపుకొని అందరినీ సంప్రదించి చేస్తున్నామని. వీరందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందండి? తప్పనిసరిగా రేపు పొద్దున్న ఈవేళ కులం పేరుతో మాట్లాడడం నాకు ఇష్టం లేకపోయినా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. అన్ని వర్ణాలు, వర్గాలు, కులాలకు సంబంధించిన ప్రతినిధులు, ప్రధానమైనటువంటి ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా హిందూ సమాజానికి ఈవేళ హైందవ శంఖారావాన్ని వేదిక మించి వాళ్ళు కూడా ఈ స్వయం ప్రతిపత్తి కోసం ప్రకటన చేస్తారు. ఇది మీరు చూస్తారు 5వ తేదీ. చాలా సంతోషం అండి. ముఖ్యంగా అదే 10 మందిని కలుపుకోబోవడమే మన హిందూ యొక్క ముఖ్య ఉద్దేశము, సంకల్పం కూడా. అది విశ్వ హిందూ పరిషత్ చాలా కాలంగా కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేస్తూ వస్తుండడం అనేది చాలా సంతోషం. దీన్ని మరో స్థాయిలో మీరు తీసుకెళ్తూ ఉండడం అనేది మహాసంకల్పానికి తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు, ఆ హిందువుల సపోర్ట్ తప్పనిగా ఉంటుంది, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సమయాన్ని మాకు ఇచ్చిన దానికి చాలా సంతోషం. పుణ్యక్షేత్రం ఛానల్ ద్వారా ఇవాళ హిందూ సమాజాన్ని జాగరణ చేయడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నానికి ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీలాంటి వాళ్ళు చేసిన జాగరణ కారణంగానే ఇన్ని లక్షల మందిలో ప్రేరణ వచ్చింది. కాబట్టి దీనికి మీరు అందించిన సహకారాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ యావత్ హిందూ సమాజాన్ని మరోసారి కోరుతున్నాం. మీరు అయోధ్య ఉద్యమంలో పాల్గొనలేని వాళ్ళు ఉన్నారు, దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవేళ అవకాశం వచ్చింది, మరో ధార్మిక స్వతంత్రంలో పాల్గొనే అవకాశం. మన దీక్ష, దేవాలయాల రక్ష అని అన్నిటికీ అతీతంగా సమరస భావంతో హిందూ సమాజంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ యొక్క మాటలు నమ్మకుండా, సమాజం బలపడుతోందంటే విడగొట్టాలని ప్రయత్నం చేసే సంఖ్యని దృష్టిలో పెట్టుకుని హిందూ సమాజం ఏకత్రితం అయితే, హిందువులు చైతన్యం అయితే భారతదేశంలో సంక్షేమం ఉంటుంది. ప్రపంచంలో జరిగే యుద్ధాలన్నీ కూడా మనని విమర్శించే మతాలు చేస్తున్న యుద్ధాలే. హిందువులు ఎక్కడా ఏ దేశంతో యుద్ధం చేయరు. హిందువులు బాధితులే గాని బాధ పెట్టేవాళ్ళు కాదు. కానీ ఆ బాధ మితిమీరినప్పుడు మాత్రం దానికి సమాధానం చెప్పేవాళ్ళు హిందువులు. ఇవాళ హిందూ దేవాలయాల బాధ మితిమీరింది కాబట్టి దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అందరము ఆ రోజు మనది కాదు, దేవాలయాలది అని నిర్ణయించుకుని 5వ తారీఖు సకుటుంబంగా అందరూ బయలుదేరి విజయవాడ రండి. చలో విజయవాడ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.